Yeah, good evening, guys. So, last classes lo any doubts? Please confirm. Anyone? Previous classes lo ఎవరికైనా doubts ఉన్నాయా? Interest calculation చేశారమ్మా? Any doubts? No, sir. No, sir. Clear. Yeah, clear. Yes, sir. Yeah, very good. Very good. Done. So, next చూడండి రఫీ ఎంటర్ప్రైజెస్ పేజ్ నెంబర్ ప్రాబ్లం నెంబర్ 9. సో 43కి రండి. Yeah. Today is the last basic class like general problem సర్వీస్ సంబంధించింది. ఇక్కడ చూడండి. సో రఫీ ఎంటర్ప్రైజెస్ 5 lakhs పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఇక్కడ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటే సర్వీస్లో మెయింటైన్ చేయొచ్చు, లైక్ ఇన్వెంటరీలో కూడా మెయింటైన్ చేయొచ్చు. సార్ ఇది మెయిన్గా ఎందుకు ఉపయోగపడుతుందంటే పెండింగ్ బ్యాలెన్సెస్. సో ఏ సప్లయర్ మనకి ఎంత పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాం, మనము సప్లయర్కి ఎంత పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాం, కస్టమర్ మనకు ఎంత పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఏ బిల్స్ క్లియర్ అయిపోయినాయి అనేది మనము వీటి ద్వారా తెలుసుకోవచ్చు, ఈ పెండింగ్ బ్యాలెన్సెస్ ద్వారా. లైక్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే మనకు ఒక సప్లయర్స్ ఉంటారు. ఒకరే కాదు, చాలామంది సప్లయర్స్ ఉంటారు. కస్టమర్స్ కూడా మనకు చాలామంది ఉంటారు. ఇప్పుడు మన బిజినెస్ చేసేటప్పుడు ముందే మాట్లాడుకుంటాం ఎవరితో, సప్లయర్స్తో కానీ కస్టమర్స్తో కానీ. ఏమని, మేము మీ దగ్గర పర్చేజ్ చేస్తామండి, 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ పర్చేజ్ చేస్తాం, మేము అట్ ఏ టైం టోటల్ అమౌంట్ ఇవ్వలేము, మాకు కొంచెం బిల్ నెంబర్స్ వైజ్గా ఆ అమౌంట్ని డివైడ్ చేసి ఇవ్వండి అని మనం ముందే మాట్లాడుకుంటాం. ఇప్పుడు పర్చేస్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ అన్నాం, అక్కడ 2,60,000కి మనం పర్చేజ్ చేసాం. ఓకే, 2,60,000కి మనం పర్చేజ్ చేస్తే ఒకే బిల్ నెంబర్ మీద అక్కడ పర్చేజ్ చేసామా అంటే లేదు, 5 బిల్ నెంబర్స్ మీద మనం పర్చేజ్ చేయడం జరిగింది. 5 బిల్ నెంబర్స్ మీద మనం పర్చేజ్ చేయడం జరిగింది. సో అలాగా ఆ అమౌంట్ని డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకొని మన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని క్లియర్ చేసుకుంటూ వస్తాం. క్లియర్ అయిన బిల్స్ కనిపించవు. పెండింగ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే మన దగ్గర కనపడతాయి. ఆ పెండింగ్ బ్యాలెన్సెస్ని ఎలా క్లియర్ చేయాలి అనేది మనం తెలుసుకుంటాం. ఓకే, డన్. సో ఇక్కడ చూడండి, నేను న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఏదో కంపెనీ ఓపెన్ అయిపోతుంది. ఓకే, క్రియేట్ కంపెనీ. ఎస్, టాలీ కనబడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. యా, చూడండి, రఫీ ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్. చూడండి, ఎంటర్ ఇవ్వకుండా Ctrl+A ఇచ్చి సేవ్ చేస్తాం. డైరెక్ట్గా ఈ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. F11కి వచ్చేస్తాం. అంటే మధ్య టెక్నికల్ కూడా షార్ట్ కట్స్ కూడా ఉపయోగిస్తూ వస్తాను. మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ, ఇవి 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. రిమైనింగ్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. యా, వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఉంటాయి. అవి ప్రీ డిఫైన్డ్ ఓచర్ టైప్స్, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఎస్కేప్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి మనం కొత్తగా లెడ్జెస్ని క్రియేషన్ చేద్దాం. ఇక్కడ లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి మనకి? ఫస్ట్ క్యాపిటల్ ఉంది, క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. పర్చేజ్ ఉంది, పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్, సన్రీ ట్రేడర్స్. చూసారా, ఎప్పుడైతే మనం F11లో బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెట్టుకున్నామో ఇక్కడ ఆటోమేటిక్గా సన్రీ క్రియేటర్స్ లైక్ మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ వచ్చేసింది. ఇక్కడ ఓన్లీ సప్లయర్స్కి బయర్స్కి మాత్రమే వస్తుంది సేల్స్ అకౌంట్స్. తర్వాత కాన్ ట్రేడర్స్, అంటే డెబ్టార్స్. చూడండి, బిల్ బై బిల్ ఆప్షన్ వచ్చేస్తుంది. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఇలా 5 లెడ్జెస్ ఉన్నాయి, 5 క్రియేట్ చేసుకున్నాం. ఎస్కేప్. నెక్స్ట్ ఓచర్లోకి వెళ్తున్నా.
చూడండి, ఒక్కొక్క ఆప్షన్ మనం వేసి పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లంలో మనం F11లో మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్, మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ, అవి రెండు ఆప్షన్స్ మనం వేసి పెట్టుకున్నాం. ఓకే, ఫస్ట్ది రిసిప్ట్. క్యాపిటల్ అమౌంట్ ఎంత ఇక్కడ 2,60,000. పైన రఫీ క్యాప్ 5 lakhs. 5 lakhs. 5 lakhs, యా సారీ 5 lakhs. బాగానే యాక్టివ్లో ఉన్నారు. ఓకే, సేవ్. నెక్స్ట్ ఏం చేయాలి? పర్చేజ్లోకి వెళ్ళాలి. పర్చేజ్లోకి వెళ్ళిన తర్వాత చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ వోచర్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ మీకు డిఫరెన్స్ గమనించండి. ఇప్పుడు మనం ప్రియా ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. టోటల్ అమౌంట్ ఎంత? 2,60,000. ఇక్కడ చూడండి, న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్, ఆన్ అకౌంట్ అనే ఆప్షన్స్ వస్తాయి. న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్ రైజ్ చేస్తే మనం న్యూ రెఫరెన్స్ అంటాం. కొత్తగా బిల్ రైజ్ చేస్తే దాన్ని న్యూ రెఫరెన్స్ అని మనం చెప్పుకుంటాం. అగైనెస్ట్ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్లు నువ్వు ఏదైతే రైజ్ చేసి ఉంటావో దానికి అమౌంట్ పే చేసేదాన్ని అగైనెస్ట్ రెఫరెన్స్ అంటాం. తర్వాత అడ్వాన్స్ అంటే ముందుగా అమౌంట్ పే చేయడాన్ని అడ్వాన్స్ అని చెప్పుకుంటాం. ఆన్ అకౌంట్ అంటే ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చి తీసుకుని పెట్టడం ఆన్ అకౌంట్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు న్యూ రెఫరెన్స్ తీసుకోండి. బిల్ నెంబర్ 100, Ctrl+C కాపీ. దీన్ని కాపీ చేస్తున్నాను, ప్రతిసారి టైప్ చేయకుండా Ctrl+C ఇస్తే కాపీ అవుతుంది. ఇప్పుడు బిల్ నెంబర్ నువ్వు టోటల్గా 2,60,000 పర్చేజ్ చేసావు, బాగుంది. కానీ బిల్ నెంబర్ 100 మీద నువ్వు 50,000 ఇస్తా అన్నట్టుగా చేసుకుంటావు. ఇక్కడ డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్ అంటే ఆ 50,000 అనే అమౌంట్ ఏ డేట్ లోపల ఇస్తావు అనే డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ న్యూ రెఫరెన్స్, Ctrl+C కాపీ, పైన Ctrl+V పేస్ట్. 101, 75,000. 102, 80,000. సో 80,000. 25,000. 104. 30,000. ఆ 2,60,000 అనే అమౌంట్ని 5 బిల్ నెంబర్స్గా మనం ఏం చేసాం? ఇక్కడ బైఫర్కేట్ ఆర్ డివైడ్ చేసుకున్నాం. సెల్. నెక్స్ట్ సేల్స్ F8. సో ఇక్కడ వచ్చేసి కాన్కి సేల్ చేస్తున్నాం. చేంజ్ మోడ్లోకి వెళ్ళండి, యాజ్ వోచర్ తీసుకున్నాం. కాన్ ట్రేడర్స్ టోటల్ అమౌంట్ ఎంత? ఇక్కడ 2,25,000. కూడా న్యూ రెఫరెన్స్, Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. 200, 1 lakh. 201. 50,000. 202. 80,000. 203. 25,000. Right. సేల్స్. ఓకే, కాన్ ట్రేడర్స్కి 2,55,000కి మనం సేల్ చేస్తాం 4 బిల్ నెంబర్స్ మీద. సేవ్. నెక్స్ట్ పేమెంట్. సో ఇక్కడ వచ్చేసి అక్కడ పేమెంట్ క్రెడిటర్స్ అంటే ఎవరికి పే చేస్తున్నాం? కాన్కా, ప్రియాకా? ప్రియాకు. సో 2,60,000లో మనం ఎంత ఇస్తున్నాం? ఇక్కడ 1,55,000 ఇస్తున్నాం. ఇప్పుడు అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. అగైనెస్ట్ చూసారా, ఆ బిల్ నెంబర్స్ అన్నిటికి వచ్చేసాయి. నువ్వు బిల్ నెంబర్ 100 మీద 50,000కి పర్చేజ్ చేసింటే కింద నువ్వు ఎంత ఇస్తున్నావు? 40,000 ఇస్తున్నావు. అంటే 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 101 మీద 75,000కి పర్చేజ్ చేసింటే నువ్వు ఎంత ఇస్తున్నావు? ఇక్కడ 60,000 ఇస్తున్నావు. తర్వాత 102 పర్చేజ్ చేసావు కానీ ఏం సేల్ చేయదు. అలాగే 103 25కి 25, 104కి 30కి 30. క్యాష్ తీసుకోవాలి, క్రెడిట్ క్యాష్. ఓకే, accept or no, save. Next, receipt.
ఓకే, రిసిప్ట్ వచ్చేసి మనకి డెబ్టార్స్. సో లైక్ కాన్ మనం పైన ఏమో ఎంతకి సేల్ చేసామండి? 1 lakh. 2,55,000కి సేల్ చేసాం. 2,55,000కి సేల్ చేసాం. కానీ వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తున్నారు మనకి? 2,05,000. బిల్ నెంబర్ 200 మీద 1 lakh మీరు సేల్ చేశారు. కానీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు మనకి? 80,000 ఇచ్చారు. 201 మీద 50,000కి మనం సేల్ చేస్తాం. కానీ వాళ్ళు 50 ఇచ్చేశారు. అది ఇంకా కనిపించదు. తర్వాత 202 మీద 80,000కి సేల్ చేశారు. వాళ్ళు మనకి 50,000 ఇచ్చారు. ఇంకా 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. 203కి 25కి 25 ఇచ్చేశారు. ఓకే, ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఏ బుక్ కూడా మనం చేసిన పని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. నెట్ లాస్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 5,000 వచ్చింది. 2,60,000 పర్చేజ్ చేసాం. 2,55,000కి సేల్ చేస్తాం. లాస్ ఎంత? 5,000. పెండింగ్ బ్యాలెన్స్ డాష్ బోర్డ్ చేస్తే మీకు మొత్తం డాష్ బోర్డ్స్ ఇక్కడ అన్ని చూపిస్తాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, సేల్స్, పర్చేజ్, రిసీవబుల్స్, పేయబుల్స్, అకౌంట్ రిసీవ్స్, గ్రూప్స్ లెడ్జర్స్ డాష్ బోర్డ్లో చూడొచ్చు. బ్యాలెన్స్ షీట్లో కూడా మీరు చూసుకోవచ్చు. క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, డెబ్టర్ వాల్యూస్ ఎంత ఉంది అని కూడా చూపిస్తారు. ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. ఏవైతే పేయబుల్స్ చేయాల్సినవి ఉన్నాయో అవి మాత్రమే చేస్తున్నాం. పెండింగ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ షో చేస్తాయి. బిల్ నెంబర్ 100 మీద మనం 50,000కి పర్చేజ్ చేస్తుంటే 40,000 ఇచ్చినాం. ఇంకా 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఉంది. తర్వాత 75,000 మీద 60,000 ఇచ్చేసినాం. అంటే 15,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 80,000 మీద పర్చేజ్ చేసాం. 80,000 అలాగే ఉంది. మనం ఏ అమౌంట్ పే చేయలేదు, అది పెండింగ్ అలాగే ఉంది. టోటల్ పెండింగ్ బ్యాలెన్స్ 1,05,000 ఉంది. 1,05,000. రిసీవబుల్స్ ఇక్కడ 1 lakh సేల్ చేస్తుంటే 80,000 వాళ్ళు ఇచ్చారు. 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 80,000 మనం సేల్ చేసాం. 50,000 ఇచ్చారు. 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. టోటల్గా 50,000 పెండింగ్ బ్యాలెన్స్ మనకి ఇక్కడ షో చేస్తుంది. ఏవైతే క్లియర్ అయిపోతాయో ఆ క్లియర్ అయిన బిల్స్ మనకు షో చేయవు. లెడ్జర్లోకి వెళ్ళినా కూడా పర్సనల్ వే చూసుకోవచ్చు. ఈ విధంగా మనము బిల్ వైజ్ అనేది సర్వీసులు అయినా ఇన్వెంటరీలు అయినా ఇదే విధంగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లంలో నేనే అమౌంట్ యాడ్ చేసి ఇచ్చాను. నెక్స్ట్ ప్రాబ్లంలో మీరేం చేయాలి? మీరే అమౌంట్ యాడ్ చేసుకోవాలి. ప్రాబ్లం నెంబర్ 10లో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ శైలజ ట్రేడర్స్ 6th. ఓకే, బిల్ నెంబర్ PT 15 1,50,000, బిల్ నెంబర్ NB 23 2 lakhs, అంటే 3,50,000 అనేది మీరే యాడ్ చేసుకోవాలి. అక్కడ మీరు క్యాపిటల్ F6, రూమ్ అడ్వాన్స్ కరెంట్ అసెట్, ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్, ఎలక్ట్రికల్ గూడ్స్ ఫిక్స్డ్ అసెట్, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అన్ని పేమెంట్లోనే చేయొచ్చు. క్యాపిటల్ మీరు రిసిప్ట్లో పోస్ట్ చేస్తారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూపిస్తున్నాను. ఎంత ఇచ్చారు అక్కడ? 20 lakhs. నెక్స్ట్ పేమెంట్. సో ఆన్ ద స్పాట్ అవి నేను చేయలేదు కదా, ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తా. క్రియేట్ లేదు అంటే ఆల్ట్ C ఇచ్చిన డైరెక్ట్గా లెడ్జర్లోకి వెళ్ళిపోతారు. డెబిట్ చేస్తున్నాను. ఆల్ట్ C. సార్ చెప్పండి. రూమ్ అడ్వాన్స్ అనేది కరెంట్ అసెట్ ఎలా అయింది సార్? అది ఎందుకు కాదు చెప్పండి. నేను ఎక్స్పెన్స్ అనుకుంటున్నాను సార్. రూమ్ అడ్వాన్స్ మీరు ముందుగా ఇస్తున్నారండి. ఇప్పుడు మీరు మొబైల్ రీఛార్జ్ చేస్తున్నారు 3 నెలలకు, అది ఎక్స్పెన్స్ లేదంటే రీఛార్జ్ ఏమొస్తుంది? అంటే మీ వర్క్ జరిగేంత వరకు మీరు ఒక 6 నెలలు ఇచ్చారు, లేదంటే సంవత్సరం ఇచ్చారు. ఓకేనా? ఏవైనా ముందుగా పే చేయడం అంటే ఎక్స్పెన్స్ అనేది ఎట్లా జరుగుతుంది? స్పాట్.
అంటే అడ్వాన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక నెల అట్లయితే ఓకే ఎక్స్పెన్స్. Hmm. నెల కాకుండా 2 నెలలు 3 నెలలు 4 నెలలు దట్టిందంటే అడ్వాన్స్ కిందకి లెక్క వేసుకుంటారు. నెల Okay. ఇస్తే అది ఎక్స్పెన్స్. ఓకేనా? అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. రెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ చూడండి, అన్ని డెబిట్ చేశాను. ఓకే, అన్ని డెబిట్ చేసి లాస్ట్లో క్యాష్ క్రియేట్ చేశాను. ఇలా సేమ్. నెక్స్ట్ ఏముంది? పర్చేజ్ ఉంది. చేంజ్ మోడ్ ఇక్కడ వచ్చేసి శైలజ ట్రేడర్స్ ఆల్ట్ సి ఎంట్రీ క్రెడిటర్స్ టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ 3,50,000. రెఫరెన్స్ ఇక్కడ చూడండి, బిల్ నెంబర్ PT 15 వచ్చేసి 1,50,000. బిల్ నెంబర్ NB 2 lakhs. ఇలా మనమే ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ మెటీరియల్ తెలియదు కాబట్టి అట్లా ఇచ్చాను. సెకండ్ ప్రాబ్లంలో మనమే ఎంటర్ చేసుకోవాలి ఇలా. ఓకేనా? నెక్స్ట్ సేల్స్ టు వినీత్, ఇది F8లో పోస్ట్ చేసుకుంటారు. F8 ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ మోడ్ యాజ్ వచ్చారు ఆల్ట్ సి వినీత్. $1,50,000 $2,30,000. నెంబర్ బిల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. ఓకే, సో అది 8 కూడా అంతే. 9 మనకి ఇస్తున్నారు డబ్బులు. ఓకేనా? 10th చూడండి, 10th పేమెంట్ తీసుకుంటారు. అక్కడ పేమెంట్ బిల్ నెంబర్ PT అంటే ఎవరికి ఉన్నది? PT అనేది శైలజ కదా, శైలజ. అమౌంట్ ఎంత ఇక్కడ 1 lakh. PT lakh ఎంత ఇస్తున్నారు? 1 lakh ఇస్తున్నారు క్యాష్. సేవ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? 11 12 కూడా అంతే. అమౌంట్ యాడ్ చేసుకుని ఇవ్వండి. అది చేసుకున్న తర్వాత లాస్ట్ ఏం చేస్తారు? డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్. అక్కడ వాట్ ఈస్ ద అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఫర్ JT6 అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రిసీవబుల్స్ అది ఉన్నది JT6 రిసీవబుల్స్లో సేల్స్లో ఉంది కాబట్టి రిసీవబుల్స్లోకి వెళ్తారు. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటారు. ఇట్లా ఆ JT6 బిల్లు 20,000 ఉంటుంది, అది ఇక్కడ మీరు చెక్ చేసుకుంటారు. ఇలా క్లియర్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఎనీ డౌట్స్? ఈ వైజ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్మా? ప్లీజ్ కన్ఫర్మ్. Clear. Okay, very good.